ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యం ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 5లో దరిదాపు 12వ వచనం వరకు దైవదాసురాలు చదివి మనకు వినిపించాలి. దరిదాపు 6-7 భాగాలు ఇందులో ఉన్నాయి. 6-7 ప్రత్యేకమైనటువంటి అంశాలు, విలువైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటివే. ప్రతి వచనాన్ని జాగ్రత్తగా చూస్తే ఆ వచనం మనతో మాట్లాడి ఆ వచనం మనల్ని అడుగుతాది, నువ్వు నాలాగా ఉన్నావా అని మనల్ని ప్రశ్నిస్తాది. దానికి సరైన సమాధానం మనం చెప్పాలి. ప్రియులారా, ఈ పత్రిక రాసినటువంటి వారు అపోస్తలుడైన యోహాను. అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారికి బంధువు. యేసు ప్రభుల వారి పినతల్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు కూడాను. యేసుక్రీస్తు ప్రభుల వారి రొమ్మున ఆనుకున్న అతి ప్రియమైనటువంటి శిష్యుడు. దేవునికి, యేసయ్యకి అంత సన్నిహితంగా ఉండేవాడు. ఈయన దరిదాపు 5 ప్రత్యేకమైన పుస్తకాలను రాశాడు. 1 యోహాను సువార్త అని రాశాడు. 3 పత్రికలు రాశాడు. 3 యోహాను పత్రికలు రాశాడు. ఆఖరిది ప్రకటన గ్రంథము అనే ఒక గ్రంథాన్ని రాశాడు. సువార్తలో క్రీస్తు ప్రభుల వారి యొక్క విషయాలన్నీ కూడా చక్కగా రాస్తూ వచ్చాడు. అయితే పత్రికలలో క్రైస్తవుడు ఉండవలసిన విధానాన్ని గురించి చాలా వివరంగా రాస్తూ వచ్చాడు. అయితే ప్రకటన గ్రంథంలో దేవుడు అతనికి ఇచ్చిన దర్శనాలను యోహాను సువార్త ప్రకటిస్తూ ఉన్న కారణాన ఆ దినములలో రోమియులకు యేసయ్యని గూర్చి ప్రకటించడం ఇష్టం లేక యోహానును తీసుకువెళ్లి పద్మసు అనేటటువంటి ద్వీపంలో అతన్ని పడవేశారు, అతన్ని వెలివేశారు. పద్మసు అనేటటువంటి ప్రాంతము 12 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ప్రదేశం. అది కేవలం రాతి బండ. అక్కడ చెట్టు చేమ కానీ, లేక నీళ్లు, బావులు, కొలనులు అనేటటువంటివి కానీ ఇలాంటివి ఏవి కూడా లేదు. ఆ దినములలో రోమీయులు ఎవడైనా నేరం చేస్తే వాళ్ళని తీసుకువెళ్లి పద్మసులో పడేసేవారు. యోహాను కూడా ఆ రీతిగానే చేశారు. యోహాను పద్మసులో దేవుని యొక్క దర్శనాలు చూడటానికి దేవుడు కృప చూపెట్టాడు. ప్రతిరోజు కూడా దైవ ప్రత్యక్షత అతనికి కలిగి భవిష్యత్తులో జరగబోయే సమాచారాలన్నీ కూడా వివరంగా ఆయనకు తెలియజెప్తూ వచ్చాడు. యోహాను అవన్నీ కూడా గ్రంథస్థం చేసి పెట్టాడు. ఆ గ్రంథస్థం చేయబడిన సమాచారాలే ప్రకటన గ్రంథము అని చెప్పబడింది. ప్రకటన గ్రంథానికి వాస్తవంగా చాలా పేర్లు ఉన్నాయి. దానికి ప్రత్యక్షత గ్రంథం అని కూడా పేరు, దానికి 7ల గ్రంథం అని కూడా పేరు. ఈ రీతిగా ప్రకటనకు అనేకమైన పేర్లు ఉన్నాయి. అయితే ప్రకటన రాబోయే దినములలో జరిగేటటువంటి ఒక విశేషమైన సమాచారాలు అన్నీ కూడా అందులో రాయబడి ఉన్నాయి. ఇక రాబోయే దినాలలో సంఘాలలో జరిగే మార్పు అయినా, క్రీస్తు ప్రభుల వారి ఆగమనమైన, 1000 ఏళ్ల పరిపాలన అయినా, ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డాయి. యోహాను క్రీస్తు ప్రభుల వారికి అతి ప్రియమైన శిష్యుడే కాకుండా క్రైస్తవులకు చక్కటి ఉపదేశాన్ని కూడా రాశాడు. అంత మాత్రమే కాకుండా సర్వ ప్రపంచములో జరగబోయేటటువంటి భవిష్యత్ సంబంధమైన కార్యాలు సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా తెలుసుకొని అవన్నీ గ్రంథస్థం చేసి పెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది రచయితలు ఉన్నారు. కానీ ఈ రీతిగా 3 కాలాలుగా
క్రీస్తు ప్రభుల వారికి సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి భవిష్యత్తును గురించి తెలియవచ్చి రాసిన ఈ విశేషమైన పుస్తకాలు యోహాను ద్వారానే కలిగాయి. కాబట్టి యోహాను గారికి నిజంగా మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. దేవుని వాక్యంలో అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చదువుతాను. జాగ్రత్తగా వినాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మొదటి వచనంలో ప్రేమను గూర్చి చెప్పబడింది. అయితే ఆ ప్రేమను గూర్చి చెప్పబడిన మాట ఇహ సంబంధమైన ప్రేమ కాదు, భౌతికమైన శరీరాలకు సంబంధించిన ప్రేమ లేక వస్తువులకు సంబంధించిన ప్రేమ కాకుండా యోహాను స్పష్టంగా చెప్పాడు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని చెప్పాడు. ఈ మాట బాగా వినాలి. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు. యేసు క్రీస్తు అని నమ్మే ప్రతివాడు అని కాదు, యేసే క్రీస్తయి ఉన్నాడని. దాని అర్థం ఏమిటో తెలుసా? యోహాను గారి కాలంలోనే యేసు వేరు క్రీస్తు వేరు అనే తర్కవాదము ప్రారంభమయ్యాది. దరిదాపు కొన్ని సంవత్సరాల క్రిందట నేను బాంబే పట్టణానికి కూడికలకు వెళితే సామర్లకోటలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన్ను కూడా పిలిచారు. ఒక మధ్యాహ్నం బైబిల్ స్టడీలో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ దైవజనుడు కూడా ఇదే మాటలు మాట్లాడారు. యేసు వేరు క్రీస్తు వేరు, పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు అని మాట్లాడడం ప్రారంభించాడు. వాస్తవంగా అది తప్పు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారికే యేసు క్రీస్తు అనేటటువంటి నామధేయం. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు అని అర్థం. దేని కొరకు అభిషేకించబడ్డాడు? మనుషుల పాపాలను పరిహరించటానికి అభిషేకించబడినవాడు. లోకంలో ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. వారికి ఎవరికి ఆ అభిషేకం లేదు. యేసయ్యకొక్కడికే. యేసయ్యకి ఎందుకు క్రీస్తు అనే నామము అని అడిగితే మనుషుల పాపముల నిమిత్తము సిలువలో మరణించటానికి ఆయన ఒక్కడే అభిషేకించబడ్డాడు. ఇంకెవరికి అభిషేకం లేదు. అంతేకాదు, మనుషుల రోగాలను స్వస్థపరచటానికి ఆయన ఒక్కడే అభిషేకించబడ్డాడు. అందుకే పక్షవాతం గలగవాన్ని చూచి లే, నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి లేచి నడిచాడు. యేసయ్య కుష్ఠరోగిని చూసి నాకిష్టమే, శుద్ధుడవు కా అని చెప్పాడు. వెంటనే ఆయన స్వస్థపరచబడ్డాడు. ఈ రీతిగా యేసయ్య రోగులను స్వస్థపరచటానికి అభిషేకించబడ్డాడు. అంతేకాదు, ఆయన దరిద్రులను ధనవంతులుగా చేయటానికి కూడా అభిషేకించబడ్డాడు. దానికి తార్కాణం నేనే. దానికి తార్కాణం ఇక్కడున్న చాలా మంది బిడ్డలు. మొదట నేను యేసయ్యని నమ్ముకున్నప్పుడు నా స్థితి బాగాలేదు. ఎన్నో పర్యాయాలు చెప్పాను. నేను బస్టాండ్లో ఉన్నాము, చాలా దీన పరిస్థితి మాది, డబ్బులుండేటివి కాదని. అయితే ఈ రోజున ఉండటానికి ఒక ఆశ్రయం, తినటానికి పట్టెడు అన్నం, ధరించుకోవటానికి బట్టలు, ఇవన్నీ కూడా ఒక సదుపాయంతో కూడిన, దయచేసి బాగా గమనించాలి, సదుపాయంతో కూడినటువంటి ఒక పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రీతిగా పెంట కుప్పల మీద ఉన్న వారిని భవనాలలోకి, దరిద్రులను ధనవంతులుగా చేయటానికి అభిషేకించబడిన వాడి యేసయ్య. అందుకే ఆయనకు క్రీస్తు అనే పేరు పెట్టబడ్డది. వాస్తవానికి యేసు అని కాని, క్రీస్తు అని కాని, ఇమ్మానియేలు కాని, హోసన్న కాని, ఇవన్నీ ఆయన పేర్లు కాదు. ఆ కృపగల దేవుని యొక్క క్రియలకు సంబంధించిన బిరుదులై ఉన్నాయి. ఆయన పేరేమిటి అని నన్ను అడిగితే ఆ యోహానే చెప్పాడు. ప్రకటన 19:13లో ఆయన రక్తములో ముంచబడిన వస్త్రములను ధరించిన వాడై ఉన్నాడు, ఆయనకు వాక్యమనే పేరు పెట్టబడి ఉన్నది అని చెప్పాడు.
యేసయ్యకి ఒరిజినల్ గా వాస్తవంగా ఆయన పేరు వాక్యమని పేరు. రెండవది, నీకున్న పేరు కూడా వాస్తవం కాదు. నన్ను గమనించాలి. నా పేరు రాజశేఖర్, ఇంకొకరి పేరు సోమశేఖర్, ఇంకొకరి పేరు చంద్రశేఖర్. ఈ రీతిగా పేర్లు ఉన్నాయి. అయితే వాస్తవంగా ఇవి పేర్లా అని అడిగితే పేర్లు కాదు. ఎందుకో తెలుసా? వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. ఏదో ఒక్క రోజున రాజశేఖర్ చావాలి. అప్పుడు ఈ శరీరము పాతి పెట్టబడతాది, అది మట్టి అయిపోతాది. వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. వాస్తవంగా మనకు నిఖరమైనటువంటి పేరు ఆత్మకు పెట్టబడిందే. ఎందుకంటే ఆత్మ యుగయుగాలు జీవిస్తాది. అందుకే ప్రకటన గ్రంథంలో ఓ చక్కటి మాట చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే, ఆయన క్రొత్త పేరు నీకు పెట్టును, ఆయన పేరు నీ మీద రాయబడును అని సెలవిచ్చాడు. యేసయ్య పేరేమయ్యుందో ఆ క్రొత్త పేరును నీకు రాస్తాడని చెప్పాడు. అంటే పరలోకంలోకి వెళ్లేది ఈ శరీరం కాదు కదా, పరలోకంలోకి వెళ్లేది ఆత్మ. దానికి ఒక స్థిరమైన నామాన్ని ప్రభువే దయచేస్తాడు. ఆ నామం ఇంకెవరికీ పెట్టబడదు. ఆ నామం నీకొక్కడికే పెట్టబడతాది. ఆ నామం ఎవరికీ తెలియదు. అది దేవునికి ఒక్కడికే తెలుసు. పరలోకానికి వెళ్లిన వారికే అది స్పష్టంగా అర్థమవుతాది. ఆ పరలోక వాతావరణం కూడా ఈ శరీర సంబంధమైన వ్యక్తులకి అర్థం కాదు. ఎందుకు అని అడిగితే, అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. నేను 14 సంవత్సరముల కిందట పరదేశుకు వెళ్ళాను. శరీరముతో కొనిపోబడ్డానో ఆత్మతో కొనిపోబడ్డానో నాకు తెలియదు. కానీ అక్కడికి వెళితే అక్కడ నేను వారు మాట్లాడుతున్న మాటలు విన్నాను. అవి వచింపశక్యం కానివి, మానవులకు అర్థమయ్యే భాష కాదది అని చెప్పాడు. అనగా దాని అర్థము, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుతున్న తెలుగు అక్కడ ఉండదు. ఆత్మ మాట్లాడే భాష వేరు. ఎలాగా అని అడిగితే, అక్కడ అంతా కూడా ఒకే భాష అయి ఉంటాది. అది నిజమా అని అడిగితే వాస్తవంగా నిజమే. దేవుడు మొట్టమొదట మనిషిని చేసినప్పుడు నిమ్రోదు కాలం వరకు, ఆదికాండం 11వ అధ్యాయం వరకు ఒకే భాష ఉండేది. అయితే ఆ 11వ అధ్యాయం తరువాత భాషలు తారుమారైపోయాయి. అయితే దేవుని అనంతమైన కృపను బట్టి, ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఆత్మరూపేణ మనం పరలోకానికి వెళ్లిన తరువాత ఒకే భాషని ఆ కృపగల దేవుడు మనకు దయచేస్తాడు. ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆత్మ ఉంటుంది. ఆత్మకు చక్కటి పేరు ప్రభువు పెడతాడు. ఆత్మకు ఒకే భాష ఉంటుంది. దయచేసి బాగా వినాలి. పరలోకంలో ఒకే భాష ఉంటుంది. యేసయ్య అందరితోనూ మాట్లాడతారు, మీతో కూడా మాట్లాడతారు. ఆత్మస్వరూపులుగా ఉంటాం. నిజంగా అది ఒక విశేషమైన పరిస్థితి. ఒక వ్యక్తి ఆత్మస్వరూపిగా మార్చబడటానికి 3 దశలుగా మారాలి. 1, బాల్య దశ మనకున్నట్లుగా ప్రస్తుతం ఈ శరీరం. 2వది, మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన శరీరం మనకు దేవుడు ఇస్తాడు. ఆ పునరుద్ధాన శరీరానికి మధ్య ఆకాశానికి వెళ్లి తిరిగి వచ్చే శక్తి దానికి ఉంటుంది. ఈ గోడలు తలుపులన్నీ వేసేసిన లోపలికి వచ్చి వెళ్ళిపోతాం. మనకు తలుపులు తీయాల్సిన ప్రసక్తి లేదు. పునరుద్ధాన శరీరానికి ఆ శక్తి ఉంటుంది. యేసయ్య లేచిన తర్వాత ఆ శరీరంతో ఉన్నాడు. తర్వాత తీర్పు అనంతరం ఒక వ్యక్తికి దేవుడు మహిమా దేహం ఇస్తాడు. ఆ మహిమా దేహమే పరలోకానికి వెళ్ళేకి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా 3 దశలుగా మారాలి. ఆ 3 దశలలో కూడా మనం నిలబడి ఉంటేనే పరలోకానికి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. బాగా గమనించాలి. యేసే క్రీస్తుని ఎవరు ఒప్పుకుంటాడో వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని చెప్పాడు. యేసు వేరు క్రీస్తు వేరు అనేటటువంటి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. దేవుని మూలంగా ఒక వ్యక్తి పుట్టలేదంటే వాడు దెయ్యం మూలంగా పుట్టాడు అని దాని అర్థం. మన అమ్మ మనకు జన్మనిచ్చేది. ఆ రీతిగా కాదు. అమ్మ మనకు జన్మనిచ్చిన తరువాత ఈ భక్తి మార్గంలోకి వచ్చి యేసే క్రీస్తు అని నమ్మకపోతే వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. ఈ యేసే క్రీస్తు అని హృదయపూర్వకంగా విశ్వసిస్తే
వాడు దేవుని మూలముగా పుట్టినవాడు అని వాక్యం సెలవిస్తాడు. అంటే దాని అర్థము దేవుడు మనల్ని ఎలాగ పుట్టించాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. యాకోబు 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటే యాకోబు చక్కటి సమాచారాన్ని చెప్తాడు. సృష్టి అంతటిలో మీరు ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తము ఆయన తన సంకల్పానుసారముగా సత్యవాక్యము వలన మనలను కనెను అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని కనాలి, దేవుడు మనల్ని కన్నాడు అనేదానికి గుర్తు ఎలాగా అంటే, నా తల్లి నన్ను కన్నది, ఇదిగో నా తల్లి అని చెప్తున్నాను, ఇదిగో నా తండ్రి అని చెప్తున్నాను. యేసే క్రీస్తుని నేను విశ్వసించటానికి ప్రభువు కూడా నన్ను కనాలి. ఆయన ఎలాగ కంటున్నాడంటే తన వాక్యము ద్వారా మనల్ని కంటాడాయన అని యోహాను చెప్పాడు. సరే, యాకోబు చెప్పాడు. అంటే దాని అర్థము వాక్యం మనల్ని కంటుందా? వాక్యం మనం చదువుతున్నాము, వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని బోధిస్తున్నాము. అయితే ఈ వాక్యం ఎలాగ నన్ను కంటుంది అని అడిగితే అబద్ధము చెప్పకూడదు అని వాక్యం సెలవిస్తాడు. ఏ పరిస్థితుల్లో కూడా నీవు అబద్ధము చెప్పకుండా ఉన్నావు అంటే అప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు నెరవేర్చావు. అనగా ఆ వాక్యము నిన్ను కన్నది, ఆ వాక్యం నీకు తల్లై ఉంటది, వాక్యానికి నువ్వు బిడ్డవై ఉంటావు. ఆ రీతిగా వినిన వాక్యము, చదివిన వాక్యము, బోధించిన వాక్య ప్రకారంగా ఎప్పుడు నువ్వు జీవిస్తూ వస్తావో అప్పుడు ఆ వాక్యం నిన్ను కంటుంది, వాక్యం నీకు తల్లి అవుతుంది, వాక్యానికి నువ్వు బిడ్డవైతావు. అప్పుడు దేవుడు నిన్ను కన్నాడు అని దాని అర్థం. బాగా గమనించాలి. బైబిల్ ఏమంటాదంటే, యాకోబు ఏమంటాడంటే సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండటానికి, అనగా జ్యేష్ఠుడుగా నీ ఉండటానికి దేవుడు తన సంకల్పానుసారముగా సత్యవాక్యం వలన నిన్ను కన్నాడు అని చెప్పాడు. వాక్యము ద్వారా మనము కనబడితే సృష్టిలో ప్రథములమైతాం. సృష్టిలో ప్రథములు అంటే సృష్టిలో ఏముంది? సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఆకాశము, నక్షత్రాలు, భూమి, సముద్రము, పర్వతాలు ఎన్నో ఈ ప్రకృతిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము కూడా ఎప్పుడు ఇవి ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ఇవి పుట్టాయి అని అడిగితే బైబిల్ చరిత్ర ప్రకారంగా 6000 సంవత్సరాలు అయ్యాయి. సూర్యుడి వయస్సు 6000 సంవత్సరాలు, చంద్రుని వయస్సు 6000 సంవత్సరాలు. అయితే వాక్యము నిన్ను కంటే, వాక్యానికి నువ్వు పుడితే వీటికంటే మొట్టమొదట పుట్టిన వాడవవుతావు అని దాని అర్థం. వీటికంటే మొదట పుట్టిన వాళ్ళం ఎలాగవుతాము అనే ఆలోచన మనకు రావచ్చు. నాకు 40 సంవత్సరాలే కదా, 50 సంవత్సరాలు కదా, 20 సంవత్సరాలు కదా, 6000 సంవత్సరాలప్పుడు పుట్టిన వాటికంటే నేను మొదటివాడు ఎలాగవుతాను అనే ఆలోచన మనకు రావచ్చు. ఆ ఆలోచన రావాల్సిందే. అంటే మనల్ని కన్నది ఎవరంటే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము ఎప్పటి నుండి ఉంది అని అడిగితే వాక్యాన్ని గురించి అపోస్తలుడైన యోహాను చెప్పాడు, ఆది యందు వాక్యముండెను, అనగా ఆది యందు సూర్యుడుండెను, చంద్రుడుండెనని చెప్పలేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యం సెలవిస్తారు. ఆదిలో ఉన్న వాక్యము దేవుని వద్ద ఉన్నది, దేవుని వద్ద ఉన్న వాక్యమే దేవుడై ఉన్నది అని సెలవిచ్చారు. ఆ దేవుడై ఉన్న వాక్యమే సూర్యుడు కలుగుగాక అని ప్రారంభించాడు, చంద్రుడు కలుగుగాక అని ప్రారంభించాడు. ఆ ఆదిలో ఉన్న వాక్యమైన దేవుడే సూర్యుని, చంద్రుని, ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థమును కూడా కలుగజేశాడు. అనగా సూర్యుడి కంటే ముందు, చంద్రుని కంటే ముందు వాక్యముంది. ఆ వాక్యము నిన్ను కన్నది కాబట్టి వీళ్ళందరికంటే మొట్టమొదటి దానవు, మొట్టమొదటి వాడవు అవుతావు. హల్లెలూయా. సూర్యుడు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు దాని వైభవం తగ్గలేదు. అనగా ఏదో ఒక్కరోజు దాని వైభవం తగ్గుతుందని భక్తుడు సెలవిచ్చాడు, యోహాను చెప్పాడు. సూర్యుడు నలుపే రక్తవర్ణమాయను, చంద్రుడు నలుపెక్కెను అని వాక్యం సెలవిస్తాడు.
వాటి వైభవం తగ్గచ్చునేమో కానీ వాక్యము ద్వారా పుట్టినటువంటి వాని వైభవము తగ్గే ప్రసక్తే లేదు. అతని వైభవం క్రమేణా సర్వోన్నతుడైన దేవునికి సమానమైన రీతిలో ఆయన వైభవం పెరుగుతూ వెళతారు. ఎందుకు అని అడిగితే, మొట్టమొదట దేవుడు మనిషిని చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో ఈక్వల్ గా సమానంగా ఆయన చేసుకున్నాడు. అందుకనే ఆ వ్యక్తి పాపం చేసి ఆ మహిమనంతా పోగొట్టుకున్నాడు. కాబట్టి తన రక్తముతో ఆ వ్యక్తిని కడిగి వాక్యము చేత అతన్ని కని ఆ వ్యక్తి వైభవాన్ని పెంచి తాను పరలోకం చేరేటప్పటికీ యేసయ్యతో సమానంగా ఉండేటట్లు ఆయన చేస్తాడు. వాక్యము ద్వారా పుట్టిన వారి వైభవం రోజు రోజు పెరుగుతూనే ఉంటారు. అది ఎలాగా? ఈ శరీరము నుండి పునరుద్ధాన శరీరంలోకి, పునరుద్ధాన శరీరంలో నుండి మహిమా శరీరంలోనికి ఇలాగా ఆత్మ మారుతూ వెళతారు. దైవ జనాంగమా, కాబట్టి యేసే క్రీస్తుని ఎవరు ఒప్పుకుంటారు అని అడిగితే దేవుని మూలముగా పుట్టినవాడే దాన్ని ఒప్పుకుంటాడు అని చెప్పారు. రెండవ మాట చెప్పబడింది, ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, రెండవ మాట ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని వాక్య ప్రకారంగా పుట్టి ఉంటే ఆ వాక్య ప్రకారముగా పుట్టిన వానిని కూడా నీవు ప్రేమిస్తావు అని చెప్పాడు. అనగా దాని అర్థం ఏమిటో తెలుసా? శరీర సంబంధంలో ఉన్నటువంటి ప్రేమ భార్యను ప్రేమిస్తారు, బిడ్డను ప్రేమిస్తారు, అయితే ఇంకొకరిని ప్రేమించలేదు. దేవుని వాక్యంలో దేవుని మూలంగా పుట్టినవాడు ఇంకొకడు దేవుని మూలంగా పుట్టి ఉంటే వాణ్ణి ప్రేమిస్తాడని చెప్పాడు. అతని కులమేదైనా, జాతి ఏదైనా, లోకరీతిగా పరిస్థితులు ఎలాగున్నా దేవుని మూలంగా పుట్టిన నేను దేవుని మూలంగా పుట్టిన వాణిని ప్రేమిస్తాను. ఈ రోజున మన పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి, దైవ సేవకులు ఉన్నారు. ప్రతి వారు కూడా ఈ గ్రంథంలో ఉన్న విషయాలే చదువుకుంటున్నాము, ఆరాధిస్తున్నాము, అనుసరిస్తున్నాము. అయితే కొంతమంది మధ్యన ప్రేమలు లేవే, కొంతమంది ఒకరినొకరు ప్రేమించడం లేదు. నిక్కచ్చిగా చెప్తా, ఆ సంఘంతో కలవద్దు, ఈ సంఘంతో కలవద్దు, అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడికి వెళ్ళద్దు, వారికి నమస్కరించద్దు, ఇలాంటివి చెప్తారు. దాని అర్థం ఏమిటో తెలుసా? వాస్తవంగా వారు దేవుని మూలముగా పుట్టిన వారు కారు అని చెప్పచ్చు. దేవుని బిడ్డగా నీవు నేను ఆయన మూలముగా పుట్టుంటే ఆయన మూలముగా పుట్టిన ప్రతి వానిని మనము ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తారు. అతడు నన్ను ప్రేమించలేదు అనేది కాదు, నీవే అతన్ని ప్రేమించాలి, నీవే వారిని ప్రేమించాలి. ఇది మొదటి వచనంలో ఉన్న సత్యం. ఒకటి, దేవుని మూలంగా పుట్టడం అనగా వాక్యము నిన్ను కనాలి. రెండు, ప్రేమ కలిగి ఉండడం. రెండవ వచనంలో చెప్పబడిన సమాచారం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. రెండవ విషయం చెప్పాడు, మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నాం. ఆ రీతిగా దేవునిని ప్రేమించేవారైతే దేవుని పిల్లలను కూడా మనము ప్రేమించుచున్నామని దాని వలన తెలుసును అని అన్నాడు. అంటే దాని అర్థమేమి? దేవుని ప్రేమించే ప్రతి వాడు కూడా ఆయన ఆజ్ఞల్ని ప్రేమిస్తాడు, ఆయన ఆజ్ఞలను గైకొంటాడని వాక్యం బాగా సెలవిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అని అడిగితే, పాత నిబంధన కాలంలో దేవుడు ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్నటువంటి ప్రజలకి 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్ర కాలంలో ప్రతి వాడు కూడా 10 ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించాలి. అయితే యేసయ్య వచ్చిన తరువాత పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సమాచారములను క్లుప్తపరిచి ఒకే ఒక ఆజ్ఞని దేవుడు మనకు దయచేశాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అనేటటువంటి ఒక్క ఆజ్ఞని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోటి సమాచారం అంతా అందులో ప్రభుల వారు క్లుప్తం చేసి మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు కూడాను ప్రేమ కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి. అంటే ఆయన ఆజ్ఞ ప్రేమ. ఆ ప్రేమలో 3 భాగాలు: సహోదరుని ప్రేమించాలి,
శత్రువుని ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. ఎవడు నా పొరుగువాడు అని యేసయ్యనే అడిగారు. అప్పుడు యేసయ్య ఆ పొరుగువాన్ని గురించి మాట్లాడుతూ, ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వస్తున్నాడు అని చెప్పాడు. అంటే పొరుగువాడేవాడంటే యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు వచ్చేవాడు. అనగా యెరూషలేములో దేవాలయం ఉంది. దేవాలయంలో ధర్మశాస్త్రము, బలిపీఠము, మందస్సము, దీపవృక్షము, ధూపవేదిక, అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటినీ వదిలిపెట్టి వచ్చేస్తున్నాడు అని దాని అర్థం. భక్తికి సంబంధించినవన్నీ వదిలిపెట్టి యెరికోకు వస్తూ ఉన్నాడు. యెరికోలో ఏముంది అని అడిగితే, యెరికో శాపగ్రస్తమైనది. యెరికో పట్టణం నేలమట్టమైన తరువాత ఆ పట్టణాన్ని ఎవడు కడతాడో, దాని గుమ్మాన్ని ఎవడు నిలబెడతాడో వాడు శాపగ్రస్తుడని చెప్పాడు. యెరికో శాపగ్రస్తమైంది. యెరికోలో ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. యెరికోలో ఎవరున్నారు? రాహాబనే వేశ్య ఉంది. యెరికోలో ఎవరున్నారు? గుడ్డివారున్నారు. యెరికోలో ఎవరున్నారు అని అడిగితే రకరకాలైన పరిస్థితులు కలిగిన ప్రజల స్థలంలో ఉన్నారు. దైవ జనాంగమ్మ ఇప్పుడు శాపగ్రస్తమైన స్థలంలోకి దిగి వస్తున్నాడు. ఎంతో మంది ఆత్మీయతలో బలహీనులై ఆత్మీయతలో పడి చెడిపోయేవారు ఉన్నారు. వాళ్ళను కూడా ప్రేమించమని చెప్పాడు. ఆత్మీయతలో బలహీనులైన వారిని మనం ఎంతసేపు ఏం చేస్తామో తెలుసా? వాళ్ళ బలహీనతల్ని గురించి మాట్లాడుతూ వాళ్ళని ఇంకా బలహీనపరిచి వాళ్ళని ఇంకా చెడిపోయేటట్లు చేస్తాం. ఆ రీతిగా కాదు. యేసయ్య చెప్పిన మాట, ఆ రీతిగా బలహీనులను ఇంకా బలపరిచేవాడు యేసయ్యలో పుట్టలేదు ఆ వ్యక్తి. రెండవది, ప్రేమ లేదా వ్యక్తికి. దేవుని వాక్యం సెలవిస్తాది, దేవుని మూలముగా పుట్టినవాడు ఆయన ఆజ్ఞను అనుసరిస్తాడు, దేవుని మూలముగా పుట్టిన వానిని ప్రేమిస్తాడు అని వాక్యం సెలవిస్తాది. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయమందు గమనించవలసిన విషయం ఆ రీతిగా చెప్పబడింది. మరలా వాక్యాన్ని చదువుకుంటే 6వ వచనంలో, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు అని చెప్పాడు. బాగా వినాలి. మనమందరం ఈ మందిరంలో ఉన్నాం. ఒక్క రోజున మనల్ని గురించి యేసయ్య ఎదుట సాక్ష్యము చెప్పేవారు కావాలి. ఒక రోజున మనం అందరూ కూడా, అనగా పరలోకము నుండి యేసు ప్రభుల వారు ఓ ధవళ సింహాసనం మీద కూర్చొని ప్రతి వారికి న్యాయ తీర్పు తీరుస్తాడు. న్యాయ తీర్పు తీర్చేటప్పుడు అందరూ ఆదాము మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు ఎవడు చనిపోయాడో అందరూ వారి వారి వంశాల ప్రకారంగా, గోత్రాల ప్రకారంగా నిలబడి యేసయ్య ఎదుట తీర్పించుకోవాలి. అప్పుడు నేను వెళ్ళాననుకోండి, యేసయ్య నేను దరిదాపు చచ్చేటంత వరకు మీ సువార్త పనిచేసినాను, నేను గుజరాత్ వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, మెడ్రాస్ తమిళనాడు వెళ్ళాను అని నేను చెప్తాను. ప్రభు అంటాడు, నిన్నెవడు వెళ్ళమన్నాడు? నేను బొమ్మన్నానా అని అంటాడు. నిన్నెవడు వెళ్ళమన్నాడు? అసలు నేను బొమ్మన్నానా అని అంటాడు. నువ్వు షటప్ అని ప్రభు నోరు మూపిస్తాడు. నోరు మూపించి నా గురించి సాక్ష్యాలు అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, నీళ్లు నా గురించి సాక్ష్యం చెప్పాలి, రక్తం నా గురించి సాక్ష్యం చెప్పాలి, ఆత్మ నా గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ ముగ్గురు నన్ను గూర్చి యేసయ్య దగ్గర సాక్ష్యము చెప్పాలి. కాబట్టి భూమి మీద బ్రతుకున్నప్పుడే ఈ ముగ్గురు సాక్షుల్ని మనం సంపాదించుకోవాలి. నీళ్లు మన గురించి సాక్ష్యం చెప్తాయా అని మీరు అడగచ్చు. అలాగని ఓ చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చొని, భగవంతుడా, గంగదేవత నా గురించి సాక్ష్యం చెప్పే నీళ్ల తల్లి అని దండం పెడితే కుదిరే కార్యం కాదు. నీళ్లు నీ గురించి ఎప్పుడు సాక్ష్యం చెప్తాయో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయంలోను, గలతీ పత్రిక 3:27లోను, రోమా పత్రిక 6లోను, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోను, ఈ రీతిగా ఎన్నో స్థలాలను, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోను,
మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను అన్ని స్థలాలలో కూడా బాప్తీసాన్ని గురించి చెప్పబడి ఉంది. ఒక వ్యక్తి బాప్తీసాన్ని తీసుకునేటప్పుడు వెళ్లి నీళ్లలో మునిగి తాను బాప్తిస్మం తీసుకొని పైకి లేస్తూ ఉన్నాడు. ఆ బాప్తిస్మం ఎందుకు అని అడిగితే, నా పాపాలు క్షమించబడటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాన్ని తీసుకున్నాను అని మనం చెప్తాం. అనగా అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 6లో చెప్పినట్లు బాప్తిస్మము ద్వారా యేసు క్రీస్తు మరణములో మనము పాలుపంపులను పొంది మన ప్రాచీన పురుషుని వదిలిపెట్టి చనిపోయి నవీన పురుషులుగా మనము లేపబడుచున్నాము అని చెప్పాడు. ఆ రీతిగా మనము యేసుక్రీస్తు మరణములో పాలుపంపులు పొంది ప్రాచీన పురుషుడు అనగా మన పాత స్వభావం అంతా కూడా వదిలిపెట్టి నూతన స్వభావంతో మనము తిరిగి లేచాము అని దాని అర్థం. ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి అంటే మన పాత అలవాట్లన్నీ వదిలిపెట్టి కొత్తవాడుగా బ్రతకటానికి లేచాం. అప్పుడు ఆ నీళ్లలో ప్రాచీన పురుషుడు ఉన్నాడు, పాత రాజశేఖర్ అక్కడ ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్న తరువాత యేసయ్య ఒక్క రోజున నన్ను పిలిచి తీర్పు కొరకు నిలబెట్టినప్పుడు నేను ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నానో ఆ నీళ్ళొచ్చి చెప్తాయి, నిజమే ప్రభువా, ఇతని ప్రాచీన పురుషుడు నాలోనే ఉన్నాడు, ఇతడు నవీన పురుషుడు అని చెప్పాలి. దయచేసి బాగా గమనించాలి. కొంతమంది బాప్తిస్మం అంటే కొంత ఆలస్యం చేస్తారు, కొంతమంది ముంచేయి అని చెప్తారు, మునుగో, నేను కూడా మునుగో లేపైకి అని చెప్పేస్తాను. దానివల్ల ప్రయోజనము లేదు. ఆ నీళ్లు నిన్ను గురించి యేసయ్య దగ్గర సాక్ష్యము చెప్పాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. రెండవది, రక్తము సాక్ష్యం ఇవ్వాలి అని చెప్తాడు. రక్తం ఎక్కడైనా సాక్ష్యం ఇస్తుందా? ఒకసారి నీకు దెబ్బ తగిలింది అనుకో, ఆ రక్తము కింద కారితే క్షణాల మీద రక్తం గడ్డగట్టేస్తారు. అలాగ రక్తం గడ్డగట్టి ఎండుకుపోయేటటువంటి రక్తం మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తుందా అని అడిగితే ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తారు. ఎలాగా? ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుకుంటే కయీను యెహోవా దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాక్యం ఏం సెలవిస్తాదంటే, కయీను హేబేలు ఇద్దరు అర్పణలు అర్పించారు. కయీను అర్పణని యెహోవా లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను యెహోవా లక్ష్య పెట్టాడు. ఆ కారణాన కయీను హేబేలు పొలములో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకడు పడి హేబేలును కయీను చంపేశాడు అని వాక్యం సెలవిస్తారు. అదైన తరువాత వాక్యంలో యెహోవా దేవుడు కయీను నీ తమ్ముడేడి అని అడిగాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నా తమ్మునికి నేను కావలివాడనా అని దేవునికి జవాబిచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కయీను, నీ తమ్ముణ్ణి నీవు చంపేశావు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టెను అని చెప్పాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము అని చెప్పాడు. అనగా రక్తములో స్వరముంది, రక్తములో శబ్దముంది, రక్తమే మాట్లాడేది అని యెహోవా దేవుడే చెప్పాడు. నీ తమ్ముడైన హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము నాకు మొరపెట్టేది అని చెప్పాడు. హేబేలు ఆదాము హవ్వమ్మలకు రెండవ కుమారుడు, సర్వసాధారణమైన మనలాంటి మనుషుడు. ఆ మనిషిని రక్తమే భూమి మీద కారి ఆ భూమిలో నుండి పరలోకంలో ఉన్న దేవునికి మొరపెడితే 2000 సంవత్సరాలప్పుడు కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చిన యేసయ్య రక్తం మొరపెట్టలేందా? ఖచ్చితంగా మొరపెడుతుంది. ఏమని చెప్పాలి? ఈ రాజశేఖర్ని నేను కడిగి శుద్ధీకరించాను అని రక్తము సాక్ష్యం చెప్పాలి. బాగా వినాల్సింది. ఏ రక్తము? యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ఇక్కడున్న ప్రతి వారిని గురించి సాక్ష్యము చెప్పాలి. ఇక్కడుండే ప్రతి వాళ్ళని గురించి యేసయ్య రక్తం సాక్ష్యము చెప్పాలి. బాగా గమనించాలి. యేసయ్య రక్తము సాక్ష్యము చెప్పకపోతే మనకు పరలోకంలో ప్రవేశము లేదు. నీళ్లు సాక్ష్యం చెప్పకపోతే మనకు పరలోకంలో ప్రవేశము లేదు. యేసయ్య రక్తమును గురించి బైబిల్ ఏమని సెలవిస్తాదంటే, ఆయన రక్తము
మన ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేసెను అని వాక్యం సెలవిస్తారు. యేసయ్య రక్తముతో మనం కడగబడి ఉంటే మనం ఎలాగుంటాము? పవిత్రులుగా ఉంటాము. ఎలాగుంటాము? మీ నోటితో చెప్పాలి. ఎలాగుంటాము? పవిత్రులుగా ఉంటాం. 1/2 కేజీ పౌడర్ కొట్టేసుకొని 2 లీటర్లు ఇది సెంటు రాసేసుకొని నాకులాగా కింద నుండి పైదాకా తెల్లగా వేసుకొని నేను పరిశుద్ధుడప్ప అంటే కుదిరే పని కాదు. ఎవరు చెప్పాలా? యేసయ్య రక్తం చెప్పాలండి. యేసయ్య రక్తము చెప్పాల. యేసయ్య రక్తం మనల్ని గురించి సాక్ష్యం చెప్పకపోతే మనం పరలోకానికి వెళ్లే ప్రసక్తి లేనే. 3వది, పరిశుద్ధాత్మ సాక్ష్యము చెప్పాలి అని వాక్యం సెలవిస్తారు. ఇది బాగా గమనించాలి. చాలా మంది పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఈ స్థలంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రతి వారు కూడా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేటటువంటిది కొంతమంది బోధ ఏమిటంటే, నేను యేసయ్యని నా సొంత రక్షకుడుగా అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మ నాలోకొచ్చి నాలో ఉన్నది అని మాట్లాడుతూ ఉంటాం. ఆ రీతిగా కాదు. మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెప్తాను. నేను యేసయ్యని అంగీకరించినప్పుడు నా పాపాల విషయమై నేను పశ్చాత్తాపపడ్డాను. నా పాపం విడిచిపెట్టి పవిత్రంగా జీవించడానికి నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా వినాలి. మత్తయి సువార్త 12:43 నుండి 45 వరకు చదువుకుంటే, అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపెట్టి వెళ్లిన తరువాత అది నీరు లేని స్థలములలో విశ్రాంతి కొరకు వెదుకుతుంది అని వాక్యం సెలవిస్తారు. అనగా యేసయ్యని నేను మొట్టమొదట అంగీకరించినప్పుడు నాలో ఉన్న అపవిత్రమైన కార్యాలు చేయించే అపవిత్రాత్మ నన్ను విడిచి బయటికి వెళ్లిపోయారు. 2వ మాట, ఆ అపవిత్రాత్మ ఎన్నో స్థలాలు తిరిగాది, కానీ ఎక్కడికెళ్ళినా నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవటానికి చోటు లేదు. అందుకని అపవిత్ర ఆత్మ అంటూ ఉంది, నేను వదిలిపెట్టి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని ఆ ఇంటికొచ్చి చూసినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట గమనించాను. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ ఇంట్లో ఎవరు లేరు. అది ఊడవబడింది, అమర్చబడి ఉంది. ఊడవబడడం అంటే, నేను ఇది వరకు సారాయి తాగేవాణ్ణి, ఇది వరకు సిగరెట్లు తాగేవాణ్ణి, ఇది వరకు దొంగలించేవాణ్ణి, ఇవన్నీ ఉండేటివి. ఎప్పుడైతే యేసయ్యని నా దేవుడుగా అంగీకరించానో ఇవన్నీ యేసయ్య ఊడ్చివేశాడు, నాలో నుండి ఊడ్చివేశాడు. ఇప్పుడు అంటున్నా, నేను ఇప్పుడు సారాయి తాగడం లేదు, వదిలేశాను, మాట్లాడుతున్నాను, ఊడ్చేశాడు. 2వది, అది ఊడవబడి అమర్చబడి ఉన్నది. అమర్చడం అంటే, ఆ దినము నుండి నేను బైబిల్ కొనుక్కున్నాను, ఆరాధనకు వెళుతున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని అమర్చబడ్డాయి. ఇవన్నీ అమర్చబడినవి. అయితే దయ్యము తిరిగి వచ్చి అంటుంది, ఆ ఇంట ఎవరూ లేరు, ఆ ఇంట ఎవరూ లేరు. ఆ ఇంట ఎవరూ లేరంటే దాని అర్థం ఏమిటంటే, వాక్యములో చదువుకుంటే యేసయ్య నాకు తలుపు తెరువు అని అడుగుతున్నాడు. మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను, నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయము మానవ హృదయం అని చెప్పాడు. యేసయ్య లోపలికి రావాలని ఆశ. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ కూడా మన లోపలికి రావాలని ఆలోచిస్తూ ఉంది. పౌలు గారు ఆ సమాచారం చెప్పారు. అయితే దయ్యం వచ్చి చూసినప్పుడు యేసయ్య లేరు, పరిశుద్ధాత్మ లేరు. దయ్యం ఇచ్చిన స్టేట్మెంట్, వాంగ్మూలం, ఆ ఇంట ఎవరూ లేరని వెనక్కి వెళ్లిపోయి మరి చెడ్డవైన 7 దయ్యములను తీసుకుని వచ్చి ఆ ఇంట కాపురముండెను. వాని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరమైనది అని వాక్యం సెలవిస్తారు. దయచేసి నన్ను బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి తన తప్పితాలని విడిచిపెట్టడం అనగా ఊడ్చివేశాడు. ఆ వ్యక్తికి భక్తికి సంబంధించిన కార్యాలు పాటిస్తున్నాడంటే అమర్చబడ్డాడు.
ఆ ఇంట ఎవరూ లేరు, ఆ ఇంట ఎవరూ లేరు. వెళ్ళిన అపవిత్రాత్మ విశ్రాంతి తీసుకోవటానికి నీరు లేని చోట్లు వెతుకుతూ ఉంది. అనగా దాని అర్థం అపవిత్రాత్మకి వ్యభిచరించాలని ఆశ, అపవిత్రాత్మకి తాగాలని ఆశ, అపవిత్రాత్మకి దొంగిలించాలని ఆశ. అయితే అది ఆత్మ, దానికి శరీరం లేదు. ఆత్మ త్రాగలేదు, ఆత్మ వ్యభిచరించలేదు, ఆత్మ జూదమాడలేదు. అందుకని అది ఏ ఇంట నీళ్లు లేవో ఆ ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఆ వ్యక్తి చేత ఆ పని చేయిస్తూ ఉంటారు. దైవ జనాంగమా, ఆ వ్యక్తిలో అది విశ్రాంతి తీసుకుంటూ ఆ వ్యక్తి చేత పనులు చేయిస్తూ ఉంటారు. నన్ను బాగా గమనించాలి. ఏ వ్యక్తిలోనైనా చెడు కార్యం ఉంది అంటే ఆ వ్యక్తిలో అది విశ్రాంతి తీసుకొని ఆ వ్యక్తి చేత అది పని చేయిస్తూ ఉంది. బాగా వినాలి. అక్కడికి ఎలాగొచ్చేది అంటే నీరు లేని చోట్ల. నీరంటే ఏమిటి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5:25-27, యోహాను సువార్త 7:37-39 ఈ వచనాల్లో చదువుకుంటే పౌలు వాక్యమును నీళ్లు అని అన్నాడు. యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మని నీళ్లు అన్నాడు. అనగా ఓడమబడి అమర్చబడిన తరువాత వాక్యము, పరిశుద్ధాత్ముడు, యేసయ్య పరిశుద్ధాత్ముడు మన లోపలికి రావాలి. వాళ్ళిద్దరూ మన లోపలికి రావాలి అంటే మనము వారిని ఆహ్వానించాలి, మనం వారిని పిలవాలి, మనం వారి రావటానికి అనుమతి దయచేయాలి. నువ్వు ఏ ఇంటికైనా వెళితే తలుపు తోసేసుకొని వెళ్ళిపోతావా లోపలికి? లోపల ఉండేవాడు తన్ని తగలాడతాడు, నేను ఎవడు రానువోనని. వాక్యంలో చెప్పబడిన సమాచారం ఏమిటంటే ఒక వ్యక్తి ఊడవబడి అమర్చబడినంత మాత్రాన ఆయనలో యేసయ్య ఉన్నాడు, ఆమెలో పరిశుద్ధాత్మ ఉంది అనేది శుద్ధ తప్పు. ఆ యేసయ్య కొరకు, పరిశుద్ధాత్మ కొరకు మరలా మనం ఆహ్వానించాలి, సగౌరవంగా పిలవాలి. దానికి వాక్యమే మనకు ఆధారం. దెయ్యమే చెప్తుంది ఆ ఇంట ఎవరూ లేరు, అది ఓడ్చబడి అమర్చబడి ఉంది, అందుకని వెళ్లి చెడ్డవైన 7 దయ్యాలు. ఈ రోజుల్లో చాలా మంది ఆ మొట్టమొదటి చెప్పిన మాటల్ని ఆధారం చేసుకొని నేను మారినప్పుడే యేసయ్య పరిశుద్ధాత్మ నాలోకి వచ్చాడని అనుకుంటున్నారు. అది కానే కాదు, పద్ధతి కానే కాదు. యేసయ్యని పిలవాలి, రండి తండ్రి, నా హృదయాన్ని మీ కొరకు నేను తెరుస్తున్నా, నాలో నివాసము చేయని పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. ఆత్మదేవుడా, మీరు నాకు అవసరం, దయచేసి రండి, నాలో మీరు నివాసము చేయమని ప్రభుల వారి పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. అప్పుడు నీ కుటుంబంలోకి యేసయ్య పరిశుద్ధాత్మ అనగా నీ హృదయంలోకి వాళ్ళిద్దరు వచ్చి నివాసం చేస్తారు. అప్పుడు యేసయ్య గుణాలు నీలో కనిపిస్తాయి, పరిశుద్ధాత్మ దేవుని గుణాలు నీలో కనిపిస్తాయి. లేదా దెయ్యపు గుణాలే నీలో కనిపిస్తూ ఉంటాయి. ఊడవబడింది వాస్తవమే, అమర్చబడింది వాస్తవమే, ఆయన్ని దెయ్యం చేష్టలే, దెయ్యం మాటలే, దెయ్యం ఆలోచనలే, దెయ్యపు క్రియలే ఉంటాయి. మళ్ళా అన్ని అమర్చబడిన సెటప్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఉపవాసం ఉంటారు, వాక్యం చదువుతారు, పాటలు పాడొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, సెటప్ బాగుంటుంది. అయితే లోపల మాత్రం సరుకు వేరేది ఉంటుంది. దైవజనాంగమా, ఈరోజు బాగా గమనించవలసిన విషయం, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. 1 నీళ్లు, 2 రక్తం, యేసయ్య రక్తం, 3 పరిశుద్ధాత్మ. నువ్వు బాప్తిసం తీసుకున్న నీళ్లు, క్రీస్తు రక్తం, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు యేసయ్య దగ్గరికి వచ్చి నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు చెప్పకపోయినా నీకు సాక్షి లేక శిక్షకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం సమయం అందు గమనించాల్సింది, యేసయ్య ఆ ముగ్గురు సాక్షుల్ని నేను సంపాదించుకోవటానికి నాకు సహాయం దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాము. అందరూ కళ్ళు మూసుకున్నాం, అందరూ కళ్ళు మూసుకొని ప్రభుల వారిని వేడుకున్నాం. ఆశ్చర్యకరమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన ఆలోచనలు ప్రభు సముఖంలో పెట్టి ప్రభు దగ్గర మొరపెడదాం. యేసయ్యా, నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించేటటువంటి వ్యక్తిగా నా హృదయం అనేటటువంటి పాత్రలో రక్షణకు సంబంధించిన మీ రక్తం నిల్వ ఉండాలి. యేసయ్యా, రక్షణకు సంబంధించిన రక్తం నా హృదయపు పాత్రలో నిల్వ ఉండాలి. యేసయ్యా,
దయచేసి ప్రతి వారు అడుగుదాం. హల్లెలూయా. దయచేసి ప్రతి వారు అడుగుదాం యేసయ్యా. రెండవది, యేసే క్రీస్తుని ఒప్పుకొని ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఆయన ఆజ్ఞల్ని గైకొంటాడు. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టిన వానిని ప్రేమిస్తాడని. దైవజనాంగమా, దేవుని మూలంగా పుట్టినవాడు యేసే క్రీస్తుని ఒప్పుకుంటాడు. ఆయన ఆజ్ఞల్ని పాటిస్తాడు. ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమిస్తాడు. 3 ప్రత్యేకమైన అంశాలు. ఇవి మనలో ఉన్నాయా? లేకపోతే ప్రభుల వారిని అడుగుదాం, నన్ను మార్చండి యేసయ్యా, నీ మూలముగా ఇంకా నేను పుట్టలేదు. నీ మూలంగా పుట్టడం అనగా వాక్యం నన్ను కనాలి. వాక్యం నన్ను కనాలి యేసయ్యా. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. తండ్రి, నన్ను గూర్చి సాక్ష్యము చెప్పువారు 3 వారు ఏకీభవించి ఉన్నారు. నీళ్లు, మీ రక్తము, నేను బాప్తిస్మం తీసుకున్న నీళ్లు, మీ పవిత్రమైన రక్తం, మీ పరిశుద్ధాత్మ, ఈ 3 కూడా నన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి యేసయ్యా. దయచేసి అడుగుదాం నోరు తెరిచి. నీవెంతమంది సాక్షులను సంపాదించుకున్నా, యేసు ప్రభుల వారి తీర్పు దినము లోపుగా, మన మరణము లోపుగా ఈ 3 సాక్షుల్ని మనం సంపాదించుకోవాలి. దయచేసి ప్రతి వారు అడుగుదాం, యేసయ్యా నాకు సాక్ష్యములు లేవు తండ్రి, దయచేసి ఆ సాక్ష్యాలు నేను సంపాదించుకోవటానికి నాకు సహాయం దయచేయి, నాకు సహాయం దయచేయి. ప్రతి వారు నోరు తెరిచి అడుగుదాం. గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ. నాకు ప్రభా, నాకు సహాయం దయచేయి. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు మన పట్ల కార్యం జరిగించు రీతిగా ప్రతి వారు మొరపెడదాం. నా ప్రత్యేకమైన మనవి, ఎవరెవరు బాప్తిస్మం పుచ్చుకున్నారో తీసుకున్నారో, ఎక్కడ మీరు బాప్తిస్మం తీసుకున్నా ఇబ్బంది లేదు. బాప్తిస్మం తీసుకున్న వారు అందరూ లేచి నిలబడదాం. బాప్తిస్మం తీసుకొని వాళ్ళు వద్దు, బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రం లేచి నిలబడదాం. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకున్న వారు మాత్రం లేచి నిలబడదాం. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. ఓ జీసస్. ప్రతి వారు లేచి బాప్తిస్మం తీసుకున్న వారు లేచి నిలబడదాం. నిలబడ్డ ప్రతి వారు కూడా ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. యేసయ్యా, యేసయ్యా నాకు ఈ 3 సాక్షులు అవసరం యేసయ్యా. మనకు తెలుసు మనకెవరు సాక్షులుగా ఉన్నారో, మనకు తెలుసు మనకెవరు సాక్షులుగా ఉన్నారో, మనకు తెలుసు మనకు ఎవరు సాక్షులుగా ఉన్నారో లేదో. దయచేసి మధ్యాహ్న సమయం అందు, ప్రభా నేను బాప్తిస్మం తీసుకున్న నీళ్లు నాకు సాక్ష్యం చెప్పాలి, నా ప్రాచీన పురుషుడు అక్కడ ఉండాలి, మీ రక్తముతో కడగబడ్డ సమాచారం, మీ రక్తం నన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి, మీరు పంపిన పరిశుద్ధాత్మ నన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి. ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. యేసయ్యా ఈ 3 సాక్షుల్ని నాకు దయచేయండి. గ్లోరీ. ఈ 3 సాక్షుల్ని నాకు దయచేయండి యేసయ్యా. నమ్మదగిన దేవుడు మన మధ్యలో కార్యం జరిగించు రీతిగా నోరు విప్పి మొరపెడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన. ఆశ్చర్యకరమైన తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మీ సన్నిధానంలో ఈ రీతిగా కూడి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. నీ వాక్యమును కూడా ధ్యానించడానికి మీరు కృప దయచేశారు తండ్రి. ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని గుర్తెరుగుటకు మాకు సహాయం చేశారు. మీ బిడ్డలను దీవించండి ప్రభా, మీ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి జీవనం కొరకిచ్చిన ప్రతి పనిని ఆశీర్వదించండి, వారి వ్యాపారాలను, ఉద్యోగాలను, కూలి పనిని ఆశీర్వదించండి. మీ బిడ్డల జీవనం నిమిత్తమై ఇచ్చిన ఆటోలను, నా తండ్రి ట్రాక్టర్లను, ఎడ్ల బండ్లను మీరు ఆశీర్వదించండి స్వామి. మీ బిడ్డల కష్టార్జితం వారే అనుభవించాలి ప్రభా. దయచేసి మీరు కృప చూపెట్టండి స్వామి. ఒక్కొక్క బిడ్డని పేరు పేరును దీవించండి. ఎందరో వృద్ధులు ఉన్నారు, వాళ్లకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఎందరో విధవరాన్లు ఉన్నారు ప్రభా, మీరే వారిని ఆదరించి ధైర్యపరిచి వారి చేయి పట్టి నడిపించండి. వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనంగా వచ్చిన ప్రతి బిడ్డని మీరు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలు ఎంతో ప్రేమతో కానుకలు ఇచ్చారు తండ్రి, వాళ్ళని ఆశీర్వదించండి నాయనా. మా పరిచర్యకి, నా కుటుంబ పోషణమునకు మీ బిడ్డలు సహాయం చేశారు
తగిన దీవెనలు మీ బిడ్డలకు దయచేయండి స్వామి, దయచేయండి ప్రభా, ఆశీర్వదించండి. మా యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి, మీరు ఆశీర్వదించండి. పరీక్షలు రాసిన బిడ్డల కొరకు, రాయబోయే బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి విషయంలో మీరు కనికరం చూపెట్టండి. మా యవన బిడ్డల్ని మంచి మార్కులతో మీరు కృతార్థుల్ని చేయండి, మంచి ట్రైనింగ్లు ఇవ్వండి. బిడ్డలు చదువుకోవటానికి కావలసిన ఆర్థిక సహాయములు మీరు దయచేయండి స్వామి. తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఎంతో ఆశ కలిగి ఉన్నారు ప్రభా, వారి ఆశ ఏమాత్రం కూడా నిరర్థకం కాకుండా స్వామి, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా బిడ్డలను ఆశీర్వదించండి స్వామి, ఆశీర్వదించండి. మీ నామం మహింపరచబడాలి తండ్రి, మీ నామం ఘనపరచబడాలి. మీ బిడ్డలు గృహాలకు వెళుతున్నారు, సంతోషంగా సమాధానంగా తీసుకెళ్ళండి. మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడును ప్రభు రాక వరకు మనకును మన వారికి అందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.